హలో అండి, మీకు ఇవాళ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ చికెన్ ఇలా శుభ్రంగా నీట్గా కడుక్కొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇలా ఉంచుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుంటున్నాను. వేసుకుని ఒక్కసారి కదుపుకోండి. ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ మంచిగా ఫ్రై అవ్వాలి, రోస్ట్ అవ్వాలండి. మంచిగా ఆయిల్లో మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి రోస్ట్ అయినాయండి. ఇప్పుడు దీనిలో చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకుందాము. మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని వేసేసుకోండి. దీన్ని ఆనియన్, పచ్చిమిర్చిని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని 15 మినిట్స్ ఉడకనివ్వండి. చూసారు కదండి, మంచిగా ఆయిల్లో కుక్ అయ్యింది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడినంత కారం, నాకు 2 టేబుల్ స్పూన్ పడుతున్నాయండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసుకుని ఇంకొంచెం కారం వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకున్నానండి. వేసుకుని మంచిగా దీన్ని ఒకసారి కదుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ అవనివ్వండి. మంచిగా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ చూద్దాము. మూత పెట్టేసుకుందాం. మంచిగా కదుపుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూసారండి నూనె పైకి ఎలా తెలుతుందో. ఇంకొంచెం ఉడకటానికి టైం పడుతుందండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక చిన్న సైజు టమాటా వేసుకుందామండి. చిన్న సైజు టమాటా వేసుకున్నానండి. టమాటా వేసుకొని ఇలా కదుపుకుంటున్నాను. ఇంకా 10-15 మినిట్స్ టైం పడుతుంది చికెన్ ఉడకటానికి. టమాటా ముక్కలు వేసుకున్నాను కదండి, ఒకసారి కదుపుకొని మూత పెట్టేసుకోండి. చూసారు కదండి ఎలా బాయిల్ అవుతుందో. 5 మినిట్స్ ఆగిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా నేను ఎవరెస్ట్ గరం మసాలా వేసుకుంటున్నాను, ప్యాకెట్ది. 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నానండి. మూత కలుపుకొని 5 మినిట్స్ మగ్గనిద్దాము. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ అయితే సరిపోతుందండి. చికెన్ రెడీ అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ టైం పడుతుందండి. చూసారు కదండి, ఆయిల్ మంచిగా పైకి తేలింది. ఇక చికెన్ కర్రీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. వేడి వేడి టేస్టీ చికెన్ కర్రీ రెడీ.